హాయ్! అందరికీ నమస్కారం. నేను మీ గడ్డమనిల్ అన్వే సూర్య. మిమిక్రీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ యాంకర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఈరోజు నేను చేయబోయే వాయిస్ 'కల్కి' మూవీలోని 3 వాయిసెస్ అండి. ఆ 3 వాయిసెస్‌లో రకరకాల వాయిసెస్ ఉంటాయి. ఆ వాయిసెస్ ఎలా ఉంటాయో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా మన కమల్ హాసన్ గారి వాయిస్ తీసుకున్నట్లయితే 'కల్కి' మూవీలో ఈ విధంగా ఉంటుందండి. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని అవకాశాలిచ్చినా మీరు మారరు. ఈ మనుష్యులు మారరు. ఎందుకు చంపాలనుకున్నావు నన్ను? ఈ సుప్రీం జోలికే వస్తావా? ఈ విధంగా ఉంటుందండి. అలాగే 'కల్కి' మూవీలో అశ్వత్థామ అనే ఒక క్యారెక్టర్ ఉంటుందండి. ఆ అశ్వత్థామ క్యారెక్టర్ యొక్క వాయిస్ ఓవర్ తీసుకున్నట్లయితే ఇమిటేషన్ ఈ విధంగా ఉంటుంది. నన్ను చంపాలనుకుంటే చంపేయ్ కృష్ణ. నీ ఉపదేశాలు వినడానికి అర్జునుని కాదు. ఈ విధంగా ఉంటుందండి బేస్ వాయిస్‌తో. అలాగే 'కల్కి' మూవీలో శ్రీకృష్ణ వాయిస్ అలాగే 'కల్కి' మూవీలో శ్రీకృష్ణ వాయిస్ దేవుడి వాయిస్ తీసుకున్నట్లయితే ఆ శ్రీకృష్ణ వాయిస్ మన 'అర్జున్ దాస్' గారు చెప్పారు. 'కల్కి' మూవీలో అయితే ఈ విధంగా ఉంటుంది. ఓ ధనుంజయ, నీ రథం అగ్నిదేవుని వరం. కాపాడుతుంది జెండాపై కవిరాజు. నడుపుతుంది ముల్లోకాలు నడిపే నేను. అయినా మనల్ని 2 అడుగులు వెనక్కి తోసాడంటే అతను సామాన్యమైన వ్యక్తి కాదు. సూర్యపుత్ర వైకర్తన కర్ణ. ఈ విధంగా ఉంటుందండి.